ఇంకా నిన్న ఆ జ్ఞానాజ్ఞాన మిశ్రితమాయను అనగానే జ్ఞానము, అజ్ఞానం రెండూ కూడా సృష్టిలో భాగంగానే వచ్చినాయి. ఆ రెండూ కల్పించబడినవే. ఆ రెండూ కూడా కేవలం కల్పించబడినవే. ఈ త్రిగుణాత్మక సృష్టి ఎలా వచ్చింది అని చెప్పాము మొదట్లో. బ్రహ్మనో అవ్యక్తో అవ్యక్తగా అవ్యక్తో మహత్ అనేటువంటి లైన్‌లో చెప్పాము. ఆ తర్వాత ఓంకారం కట్ నుంచి వచ్చిన పరిణామాలన్నీ సంఖ్యలో చెప్పినాం. ఇప్పుడు 3 గుణాలతో ఈ 3 గుణాలకి, ఈ సృష్టికి ఏమి సంబంధం? 3 గుణాలతో సృష్టి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామని ఇక్కడ త్రిగుణాస్వామ్య సృష్టి అనేటువంటి మళ్ళీ ఈ అంశం మీద విచారణ. ఈ త్రిగుణ సామ్య 3 గుణాలు సామ్యము, దానికి సృష్టితో గల సంబంధం అనే అంశం మీద చర్చించుకుందాం. మొదట్లో 3 గుణాలు ఎక్కువ, తక్కువ లేకుండా సమానంగా ఉన్నాయి. మొదట్లోనేమో 3 గుణాలు కూడా సమానంగా ఉన్నాయి. ఏ గుణము ఒకటి ఎక్కువైంది, ఒకటి తక్కువైంది అనేది లేకుండా. అది సామ్యం అంటే. సామ్యము అంటే ఏంటంటే సమానంగా ఉండడం. సామ్యం అంటే సమానము. మనము ప్రణవము, ఓం బిందువు గురించి మాట్లాడుతున్నాం కదా! ఓంకారం అనే అధ్యాయంలో నుంచి ఇది ఒక పాఠం భాగం. ఓంకారం అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి మనం సృష్టి ప్రారంభం ఎట్లా అయింది అనే దాని మీదనే జరుగుతూ ఉంది. ఆ ఓంకారం నుంచి ఆ ఓం బిందువు గురించి మాట్లాడుతున్నాం కదా! అకార, ఉకార, మకారాలుగా అకారము, ఉకారము, మకారం అనేటువంటి 3 మాతృకలు. ఆ 3 మాతృకల గురించి మనం స్థూల, సూక్ష్మ, కారణ సృష్టిగా చెప్పుకున్నాం. స్థూలము, సూక్ష్మము, కారణమే ఆ సృష్టిగా అకార, ఉకార, మకారాలుగా చెప్పుకున్నాం. సృష్టిగా చెప్పుకున్నాం. 3 పద్ధతుల్లో 3 విధాలుగా 3 వృత్తులుగా విస్తరించేది కాబట్టి త్రివుత్కరణ అన్నాం. 3 పద్ధతుల్లో 3 విధాలుగా 3 వృత్తులుగా విస్తరిస్తుంది కాబట్టి ఈ అకార, ఉకార, మకారాలే స్థూల, సూక్ష్మ కారణంగా మళ్ళీ అవే 3 పద్ధతులు, 3 విధాలు, 3 వృత్తులుగా విస్తరించింది కాబట్టి త్రివుత్కరణ అన్నాం. 3 ఇంపార్టెంట్ ఏమిటంటే, ఆ 3 అనేటివి ఏమిటి? ఇంపార్టెంట్ అంటే అకారమేమో అన్నము, ఉకారమేమో జలము, మకారమేమో తేజస్సు. ఈ 3 అకారం అన్నము, ఉకారం జలము, మకారం తేజస్సు. ఒకటేమో ఓ ప్రాణ సృష్టికి ఆధారమైనది. దానివల్లే జీవిస్తోంది. జలం అనేదేమో ప్రకృతిలో మొత్తం అన్నిటికీ ఆధారం అయ్యింది. ఇక తేజస్సు అనేదేమో జ్ఞాన స్వరూపంగా ఉంది. పంచభూతాల్లో పృథ్వీ, జలము, అగ్ని వరకే తీసుకున్నారు. ఆ పంచభూతాల్లో పృథ్వీ, జలము, అగ్ని వరకే తీసుకున్నారు. త్రివుత్కరణంలో వాయువు, ఆకాశం లేదు. ఈ త్రివుత్కరణంగా తీసుకునే దాంట్లో వాయువు, ఆకాశం లేదు. అకారం అన్నంగాను, ఉకారం జలము, మకారం తేజస్సు అని 3 తీసుకున్నారు. ఏది పృథ్వీ అనేదేమో అకారం అన్నం పృథ్వీ వల్ల పృథ్వీలో పుట్టింది. జలమేమో మళ్ళీ రెండోది ఉకారము, మకారమేమో అగ్ని, తేజస్సు కాబట్టి. త్రివుత్కరణంలో వాయువు, ఆకాశం లేదు. ఆ రెండూ పక్కన పెడితే అగ్ని వల్ల, జలం వల్ల, పృథ్వీ వల్ల మన శరీరం అంతా కూడా అజ్ఞానంగా, అవిద్యతో, లోక వ్యవహారంగా, శరీరానుసారంగా పనులు చేస్తూ ఉన్నాయి. త్రివుత్కరణంలో వాయువు లేదు, ఆకాశం లేదు. ఆ 2 పక్కన పెడితే ఏంటంటే అగ్ని వల్ల, జలం వల్ల, పృథ్వీ వల్ల ఈ మూడిటి వల్ల మన శరీరం అంతా కూడా అజ్ఞానంగాను, అవిద్యతోను, లోక వ్యవహారంగాను శరీర శరీరం అనే ఆకారంగా, శరీరానుసారంగా పనిచేస్తూ ఉన్నాం. ఇక కర్మలు చేస్తున్నాయి. కర్మానుభవాలను ప్రతిఫలంగా పొందుతున్నాం. కర్మలు చేస్తున్నాం. మళ్ళా దానివల్ల కర్మలంటే చేసే పనులన్నీ. అది చెడ్డదే, మంచిదే అని కాదు. ఏ పని చేసినా కూడా దాని యొక్క కర్మ ఫలితం అనుభవించాల్సిందే కాబట్టి, ఆ కర్మానుభవాలను కూడా ప్రతిఫలంగా పొందుతున్నాం. చేసినటువంటి కర్మలను బట్టి దాని యొక్క కర్మానుభవాలను పొందుతున్నాం. ఈ 3 మాతృకలతోటి చలనాలొచ్చినాయి.
చలనం అంతా కూడా ఈ 3 మాతృకలతోనే చలనం జరిగింది. మన శరీరంలో ఆకారము, అకారము, అన్నమయ కోశం. అకారం అంటే ఇందాకే అన్నము అని చెప్పారు. అన్నమయ కోశం. అది స్థూల శరీరం. ఉకారం అనేదేమో ప్రాణము. ప్రాణము. జలమే ప్రాణానికి ఆధారం సకల జీవులకు. మకారమేమో జ్ఞానం. జ్ఞానం అంటే అవిద్య కావచ్చు, విద్య కావచ్చు. 2 కూడా ఆ తేజస్సు దాంట్లో నుంచి పుట్టాయి. తెలియనంత కాలం అజ్ఞానం. దాన్నే అవిద్య అన్నారు. మళ్ళీ అది తొలగిపోతే ఉండేది జ్ఞానం. 2 కూడా కలిసే ఉన్నాయి. 2 వేరుగా లేదు జ్ఞానాజ్ఞానములు. కాబట్టి ఆ అవిద్య కావచ్చు, విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, అజ్ఞానం కావచ్చు. ఈ 3 మన శరీరంలో ఉన్నాయి. జ్ఞానమే మనసు నుంచి, బుద్ధి నుంచి వ్యక్తమవుతుంది. ఈ జ్ఞానం అనేదేమో మనసు నుంచి, బుద్ధి నుంచి వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఓంకారాన్ని అకార, ఉకార, మకారాల్ని 3 గుణాలుగా తీసుకుందాం. ఈ ఓంకారం అనే దాంట్లో ఉండేటువంటి అకార, ఉకార, మకారాల్ని 3 గుణాలుగా తీసుకుందాం. అకారమేమో తమో గుణం, ఉకారం రజోగుణం, మకారం సత్వగుణం. ఓం బిందువు నుండి సృష్టి ఇంకా ఉపక్రమించలేదు. అప్పటికింకా ఈ గుణాల కలయిక ఇవి జరగలేదు. ఇంకా ఉపక్రమించలేదు. సృష్టి ఓ బిందువు నుంచి సృష్టి ఇంకా ఉపక్రమించలేదు, విస్తరించడం లేదు. ఇంకా బిందు రూపంలో ఉంది అంతే. 3 గుణాల వల్లనే సృష్టి వ్యాపకం కావాలి. ఈ గుణాలు కలిసిన తర్వాతనే సృష్టి వ్యాపకం అనేది జరిగింది. అంతకుముందు గుణాల కలయిక లేనప్పుడు సృష్టి వ్యాపకం అనేది లేదు. ఈ 3 గుణాల వల్లనే వ్యాపకంగా అయింది. వ్యాపకం కావాలి, విస్తృతం కావాలి. 3 గుణాల సామ్యంగా ఉన్నప్పుడు సృష్టి అంతా కూడా బిందు రూపంలోనే ఉంది. ఇంకా బిందు రూపంలోనే ఉంది అప్పటికి. ఓం బిందువందు, ఆ ఓం అనే బిందువందు అకార, ఉకార, మకార మాతృకుల ఆ సంకేతం చేత సత్వ రజస్తమో గుణాలు సామ్యంగా ఉన్నాయి. అంటే సమానంగా ఉన్నాయి. అంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేది లేకుండా సమానంగా ఉన్నాయి. అవి బయలు వెడలి అసమత్వమై సృష్టి జరిగింది. అవి బయలు వెడలి కలిసిన తర్వాత ఆ 3 గుణాల దీంట్లో సమత్వం అనేది పోయి మళ్ళీ ఒకటి ఎక్కువ, తక్కువలు అనేటివి అందులో నుంచి వచ్చినాయి. ఆ ఎక్కువ, తక్కువలు అనేటివి వచ్చిన తర్వాత అంతకుముందేమో ఈ బయటకు అంతకుముందు సమానంగా ఉన్నవి ఎప్పుడైతే అవి బయటకు వచ్చి అసమత్వమై సృష్టి అయింది. ఆ అసమత్వమై అంటే సమానత్వం అనేది లేకుండా దానిలో ఒకటి ఎక్కువ, తక్కువలు అనేటివి వచ్చినాయి. ఆ గుణ ప్రభావంతో ఆ గుణమయంగా సృష్టి ఏర్పడింది. ఆ గుణాల యొక్క ప్రభావంతోనే, ఆ గుణాల యొక్క కలగితోనే సృష్టి ఏర్పడింది. మొదట్లో సత్వగుణం వచ్చింది. మొదట్లో వచ్చింది ఈ సత్వగుణమే. ఈ సత్వగుణమే మాయ. ఈ మాయ ఏమిటిది అంటే సత్వగుణమే మాయ. ఈ సత్వగుణమే చైతన్యం. ఈ చైతన్యమైనటువంటి సర్వంను గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం కూడా ఈ సత్వగుణమే. చైతన్యమన్నా మాయన్నా ఒక్కటే. చైతన్యమన్నా గుర్తెరిగే తెలివన్నా మాయన్నా ఈ 3 కూడా ఒక్కటిగానే చెప్తున్నారు. చైతన్యం అన్నట్టు కూడా ఎరుకన్నే మాయన్నే ఒక్కటే. మొదట్లో ఎరుక అనేది సత్వగుణ రూపంలో వచ్చింది. మొట్టమొదట ఎరుక అనేది సత్వగుణ రూపంలో వచ్చింది. ఓం బిందువులో ఎరుక అవ్యక్తంగా ఉంటే, ఆ ఎరుక అనేది అవ్యక్తంగా ఉంటే సత్వగుణం విజృంభించగానే సత్వగుణ ఎరుక వచ్చింది. ఈ ఓం అనే బిందువులో ఆ ఎరుక వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉంది మొదట. ఆ అవ్యక్తంగా ఉంటే సత్వగుణం అనేది విజృంభించగానే ఆ సత్వగుణ ఎరుక అనేది వచ్చింది. తరువాత రజోగుణము, తమోగుణము కలిసి విజృంభించాయి. ఈ 2 కలవకముందు అవ్యక్తంగా సత్వగుణం ఒక్కటే ఉన్నప్పుడు మొట్టమొదట సృష్టికి ప్రారంభంలో సత్వగుణ రూపంలో ఈ చైతన్యం అనేది వచ్చింది. ఎరుక అనేది చైతన్యమన్నే ఎరుకన్నా ఒకటే. ఆ ఎరుక అనేది ఆ రూపంలో అట్లొచ్చింది, సత్వగుణంలో వచ్చింది. తర్వాత రజోతమో గుణాలు కలిసి దాంతో విజృంభించింది.
ఏది విజృంభించినది? ఎరుక. రజోగుణం వల్ల రజోగుణ సృష్టి, తమోగుణం వల్ల తమోగుణ సృష్టి వచ్చింది. ఇక జీవుల యందు ప్రాణుల యందు తమో రజోగుణములు రెండు కలిసి అవిద్యా దోషాన్ని, అజ్ఞానాన్ని కలిగించినాయి. ఇంక ఈ జీవుల్లో ఏం చేసినాయి అవి? ఈ 3 గుణాల కలయిక వల్ల ఏర్పడినటువంటి, అంతకుముందు కేవల సత్వగుణంగా ఉన్న దాంట్లో రజోగుణము, తమోగుణము కలిసి ఈ అజ్ఞానము, ఈ అవిద్య అనేది దీనిలో వ్యాప్తి చెందింది. జీవుల యందు ప్రాణుల యందు తమో రజోగుణాలు రెండూ కలిసి అవిద్యా దోషాన్ని, అజ్ఞానాన్ని కలిగించినాయి. తమోగుణ రజోగుణాలు రెండూ కలిసి ఆవరణ విక్షేప దోషంతో, ఆ 2 గుణాలు మళ్ళీ ఆవరణం అనే దోషము, ఆవరణం అంటే సకల ప్రపంచాన్ని కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం అంతా ఒక ఆవరణం. దాంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గోళకాలతో సహా అన్ని పంచభూతాలతో సహా దాంట్లో ప్రాణులతో సహా అవన్నీ ఆ ఆవరణంలో ఉన్నాయి. ఇక శరీరం ఆవరణంగా తీసుకుంటే శరీరం ఒక ఆవరణంగా ఉండి ఇందులో గుర్తిరిగే చైతన్యం అనేది దీన్ని నడిపిస్తూ ఉంది. దాన్ని సమిష్టినేమో అది నడిపిస్తూ ఉంది, సమిష్టికర్త. ఇట్లా అవి అజ్ఞానాన్ని అన్నిటి కలగడానికి, వ్యాప్తం చెందడానికి, విక్షేపం చెందడానికి ఆవరణ విక్షేప దోషంతో ఈ 2 కలిసి ఏం జరిగినాయి అంటే జీవుల్లో నేను ఆత్మని, నేను బ్రహ్మని అనే దాన్ని మరిపించి అది మరిచిపోయి నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను, చైతన్య స్వరూపంగా ఉన్నాననేది కాకుండా దాన్ని మరిపించి మరుపులో ఉంచింది. మరుపులో ఉండడం వల్ల ఏమైందంటే శరీరాన్ని, ప్రపంచంలో కనబడే దృశ్య ప్రపంచాన్ని దాంతో తాదాత్మ్యం చెంది నేను అదేను అనుకుంటున్నాడు. నేను ఈ పేరు పెట్టబడినటువంటి, నేను ఒక రూపం కలిగినటువంటి నేను అదేను, వాడిదేను, ఈ ప్రపంచంలో కనపడేది అది ఫలానది అని వీటితో తాదాత్మ్యం చెందుతున్నాడు. నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను. ఈ 3 గుణాల కలయిక గాని సృష్టి జరగకముందు ఉన్నటువంటి స్థితిలో బ్రహ్మము దీనికి ఉపక్రమించినప్పుడు ఏ సంకల్పంలో నుంచి అయితే సర్వము ఉత్పత్తి అవుతూ వచ్చిందో ఈ ప్రపంచం యొక్క సృష్టి కలగడానికి 3 గుణాల కలయికతో ప్రారంభంలో ఏ చైతన్యం అయితే ముందుగా అక్కడ కలిగిందో అదే ఎరుక. ఆ ఎరుక అనే కలిగినటువంటి స్థితిలో ఏముంది అంటే అక్కడ చైతన్యం మాత్రం సర్వము దేశ కాలాదులు కానీ ఇవన్నీ లేవు. సకల సృష్టికి కారణమైనటువంటి ఒక్కటే ఒక చైతన్యమే ఉంది, ఆ బ్రహ్మం అనేది. అది నేను ఆ రకంగా ఏర్పడినటువంటి జీవుల్లో ఉన్నటువంటి ఆత్మను, సకల సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ. ఈ 2 ఒకటేను, అనేకం కాకముందు నేను అదేను అనే భావాన్ని మర్చిపోయి అది మరిపించింది. మరిపిస్తే ఏమైందంటే మరిపించినందువల్ల నేను ఆత్మనని, నేను బ్రహ్మను అనే దాన్ని మరిపించి ఆ మరుపులో ఉంచింది. ఆ మరుపులో ఉంచినందువల్ల మరుపులో ఉండడమే అజ్ఞానం. ఆ మరుపులో ఇదంతా కనపడేదాన్ని మాత్రం నిజమనుకుంటూ ఉన్నాడు. ఆ మరుపులో కలలో తోచినవి ఎలాగో అలాగే ఈ జీవితము, ఈ ప్రపంచము, ఈ వ్యవహారం అంతా వచ్చేసరికి ఇదంతా కూడా విక్షేపం. ఆ మరుపులో ఏం జరిగింది? ఆ మరుపులో కల వచ్చింది. ఏం కల? కల అంటే రాత్రి పడుకున్నప్పుడు వచ్చిన కల ఏమో, కలలో అనేకమైనటువంటివన్నీ తోచినాయి స్వప్నావస్థలో. అన్నీ తోచి ఏవేవో యుద్ధం జరిగి రకరకాలైనవన్నీ జరిగినాయి. విహారాలు జరిగినాయి, ప్రేమలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి, గొడవలు జరిగినాయి, లేకపోతే ఎక్కడో పోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి, ఏవైనా జరగని. ఆ జరిగినవన్నీ కలలోటి మేల్కుంటానే ఏమీ లేవు. కలలోటివన్నీ. అలాగే ఈ మరుపు అనే కలలో, ఈ జాగ్రత్తావస్థలోనే వచ్చినటువంటి ఈ మరుపు అనే దాంట్లో తోచినవన్నీ కూడా ఏమైందంటే జీవితం అంతా కూడా ఈ ప్రపంచము, ఈ వ్యవహారం అంతా వచ్చేసరికి ఇదంతా కూడా విక్షేపం చెందింది. కనబడే దృశ్య ప్రపంచంతో, ప్రకృతితో, అంతటితోనూ ఈ చేసేటువంటి వ్యవహారాలతో అన్నిటితో కూడా విక్షేపం చెందింది. విక్షేపం చెంది ఆవరణ యందు తను తాను మరిచాడు. ఆవరణ లేకపోయి
ఆవరణలో తను తాను, అంతకుముందు ఆవరణ లేదు, ఆవరణ పూర్వము కేవల సత్వగుణంతో కేవలం ఎరుక మాత్రమే, ఎరుక పుట్టిన స్థితిలో, ఇంకా అవ్యక్తంగా ఉన్న స్థితిలో, వ్యాప్తం చెందని స్థితిలో ఉంది తాననేది అప్పటికి. కానీ ఈ అజ్ఞానం వల్ల విక్షేప ఆవరణ దోషంతో ఈ మరుపు చెంది నేను ఆత్మను బ్రహ్మను అనే దాన్ని మరిచి, ఈ మరుపు అనే కళలో తోచిన ఎలాగో అలాగే ఈ జీవితం అంతా కూడా ఈ మరుపు అనే కళలో తోచింది. నిద్రలో స్వప్నావస్థలో ఉన్న కళ ఏమో కలగలిన తర్వాత ఏవి మళ్ళా కళలోంచి మేల్కొన్నవి ఏవీ లేవు. అంతవరకు తోచిందంతా కేవలం సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో తెలిసినటువంటి సూక్ష్మ జ్ఞానంతో అది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇది జరిగింది అని అనుకుంటున్నావు. నిజానికి ఈ జాగ్రత్తలో ఉన్నటువంటిదంతా ఇదే రకమైనటువంటి కళలో, జాగ్రత్త అనేటువంటి కళలో ఈ జన్మ జరిగినప్పటి నుంచి ఈ ఆవరణ యందు తన్ను తాను మరిచాడు. ఈ తను తాను తన స్థితిని మరిచాడు. తన ఆత్మను అనేది మరిచాడు. అంతకుముందు చైతన్యమైనటువంటి సృష్టికి కారణమైనటువంటి 3 గుణాల కలయిక వల్ల ఈ భూమి ఏర్పడక ముందు ఏ విధంగా ఉందో ఆ సమిష్టి చైతన్యంగా ఉంది అనేది కూడా మరిచాడు. ఈ ఆవరణ అనే దాంట్లోకి వచ్చి ఈ ఆవరణలో తన యొక్క అసలైనటువంటి స్వరూపాన్ని మరిచాడు. నామరూపాత్మక ప్రపంచంతో తాదాత్మ్యం చెందాడు ఆవరణలోకి వచ్చి. ఇది తమోగుణ ప్రభావము. ఈ తమోగుణం వల్ల ఈ ప్రభావం జరిగింది. ఈ తమోగుణం వల్ల ఈ మరుపు అనేది, ఈ మరుపులో తన స్వరూపమే మర్చిపోయి, తాను ఆత్మని బ్రహ్మని అనేది కూడా మర్చిపోయి, జగత్తుతో ప్రపంచము వ్యవహారం అంతా వచ్చేసరికి దాంతో తాదాత్మ్యం చెంది దాంట్లోకి పన్నాడు. ఈ విక్షేపం అందు ఏం జరిగింది? విక్షేపం చెందినప్పుడు ఈ తమోగుణ ప్రభావంతో తను తాను మరిచి విక్షేపం చెంది సంసారంలో పడ్డాడు. సంసారం అంటే తన ఇంట్లో చేసేదే కాక బయట చేసేది సర్వ వ్యవహారాలు, పనులు గినులు అన్ని సర్వము కలిసి సంసారం. ఇది దీంట్లోకి పడ్డాడు. ఇది రజోగుణ ప్రభావము. ఈ విక్షేపం చెంది ప్రపంచం అనే దాంట్లో, సంసారం అనే దాంట్లో పడ్డం అనేది ఏమో రజోగుణ ప్రభావం. రజోగుణం వల్ల ముందు అధ్యాస కలుగుతుంది. ఆ రజోగుణం వల్ల ముందు ఏం కలుగుతుంది అంటే అధ్యాస కలుగుతుంది. అధ్యాస అంటే ఏది? నీ బుద్ధిలో ధ్యాస రూపంలో ఏది అందుతుందో అది అధ్యాస. నీ బుద్ధిలో ఓ దాని మీద ధ్యాస పోయిందనుకో, ధ్యాస అంతా దాని మీదే ఉందప్ప అని అంటూ ఉంటారు మాట్లాడుకునేప్పుడు. అట్లా నీ బుద్ధిలో ఏ దాని పట్ల ధ్యాస కలిగిందో ఆ రూపంలో ఏది అందుతుందో అది అధ్యాస. నువ్వు నీ బుద్ధిలో ఏదైతే దేని మీద అయితే నీ ధ్యాస పోయిందో ఆ ధ్యాస మీదకి నీ బుద్ధి మళ్ళినట్లుగా అది అధ్యాస అయింది. ప్రపంచానికి సంబంధించింది వచ్చింది కాబట్టి, ఈ ప్రపంచం అనే దానికి సంబంధించినంతా వచ్చింది కాబట్టి అది మిథ్యా జగత్తే. ఆ మిథ్యా జగత్తు లేని జగత్తే ఉన్నట్టుగా, ఈ మిథ్యా జగత్తే లేనిది ఉన్నట్టుగా వచ్చింది కాబట్టి ఆ లేనిదే ఉన్నట్టుగా అధ్యాస వచ్చింది. లేనిది ఉన్నట్టుగా అనుకోవడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటంటే లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం. అంటే కలలో వచ్చిన దాన్ని కలలోటివన్నీ కల మేల్కుంటానే లేవు అనేది మరచి అవి నిజం అనుకోవడం. అట్లాగే ఈ జాగ్రత్తలో జరుగుతున్నవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేవు. ఆ సృష్టి ప్రారంభంలో ఆ 3 గుణాల కలయిక ముందు ఏ విధంగా ఉన్నాయి? 3 గుణాల కలయికతోటి ప్రపంచం ఏర్పడిన తర్వాత ఒక్కటొక్కటిగా అంతకుముందు సమానంగా ఉన్నటువంటి గుణాలు కూడా మళ్ళీ హెచ్చు తగ్గులుగా అయినాయి. వాటిల్లో మళ్ళా ఏవి వ్యాపించి విజృంభించినాయో దానివల్ల ఏమొచ్చింది అంటే మిథ్యా జగత్తు నిజంగా ఉన్నది అనేది వచ్చింది. నీ స్వరూపం మర్చిపోయే స్థితి వచ్చింది. దానితో తాదాత్మ్యం చెంది అది నిజమనే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అజ్ఞానము, ఈ రజోతమో గుణాల వల్ల అజ్ఞానము, ప్రపంచము, సంసారము, సర్వ వ్యవహారాలన్నిట్లోకి దాంట్లోకి పోయింది. ఇక నీ స్వరూపం నువ్వే మర్చిపోవడమే అజ్ఞానం. అజ్ఞానం ఏమిటి అంటే నీ స్వరూపాన్ని మర్చిపోవడమే అజ్ఞానం. వేరే అజ్ఞానం అవసరం లే. ఇంకా ఇదే నేనంటే ఏమిటి అంటే నేను అనేది
ఆ పలుకుతున్నటువంటి నేనని ఏది పలుకుతోందో అది నేను. శరీరంగా ఉన్నటువంటిది కాదు. శరీరం ఆవరణగా ఉండి ఈ ఆవరణలో అది చేరుకొని అదే దీన్ని నడిపిస్తూ ఉన్నది అని నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోకుండా, నువ్వు నీ పుట్టుక జరిగినప్పుడు నీలో ఉన్న చైతన్యము, సమిష్టిలో ఉన్న చైతన్యము, ఈ రెండూ కూడా ఒక్కటిగానే ఉన్నాయి సృష్టి ప్రారంభం నుంచి. అది బింబ ప్రకాశంగాను, ఇది ప్రతిబింబ ప్రకాశంగా ఉంది అనుకోకుండా నువ్వేం చేసావు, వీటితో తాదాత్మ్యం చెంది, గుణములతోనూ తాదాత్మ్యం చెంది, మళ్ళీ కనపడుతున్న జగత్తుతో తాదాత్మ్యం చెంది ఈ ప్రపంచం అనే సంసారంలోకి వచ్చినావు కాబట్టి, నీ స్వరూపం నువ్వు మర్చిపోయే స్థితిలోకి వచ్చావు కాబట్టి, ఆ నీ స్వరూపం నువ్వే మర్చిపోవడమే అజ్ఞానం. కనుక ఆవరణ విక్షేపం రెండూ కలిపి, ఆవరణ అనేది విక్షేపం అనేది రెండూ కలిపి అవిద్య అయితే, అవిద్య వల్ల కలిగిండేదేమో అజ్ఞానం. ఆవరణము విక్షేపం చెందడం అనేది రెండూ కలిపి అవిద్య అంటే, ఆ అవిద్య వల్ల కలిగిండేదే అజ్ఞానం. అసలు ఈ జ్ఞానం అంటే ఆత్మస్వరూపం. ఈ జ్ఞానము అని అంటే ఆ జ్ఞానమే ఆత్మస్వరూపం. అజ్ఞానం అంటే ఆత్మస్వరూపాన్ని మరచినది. ఏదైతే ఆత్మస్వరూపాన్ని మరచి దేహభావనతో ఉందో అది అజ్ఞానం. ఏదైతే నేను ఆత్మస్వరూపాన్ని నేను అని భావిస్తుందో అది జ్ఞానం. అంతవరకే అయితే ఆత్మస్వరూపాన్ని మర్చిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. అంతవరకు గనక మనం ఆలోచిస్తే అయితే ఆత్మస్వరూపాన్ని మర్చిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సత్వగుణం, ఒకటి మాయ అనేటువంటి భ్రాంతి పుట్టింది. ఈ రెండు. ఒకటేమో సత్వగుణం మొదటిది. రెండోది మాయ అనేటువంటి భ్రాంతి పుట్టింది. ఆ మాయ అనే భ్రాంతి వల్ల రకరకాలైనటువంటి దాన్ని ఆ దాంట్లో వ్యాప్తం చెంది, దాంతో తాదాత్మ్యం చెంది, దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని విచారణ చేసి కనుక్కునే వరకు ఏమేమి ఏర్పడుతున్నాయో కనపడుతున్నవన్నీ నిజమేననుకుని అనుకుని భ్రాంతి చెందుతోంది. కాబట్టి ఆ భ్రాంతి అనేది ఏమి మొదట నేను ఆత్మస్వరూపాన్ని అనే దాన్ని మర్చిపోవడానికి రెండు కారణాలు. ఒకటి సత్వగుణం వల్ల, రెండోది భ్రాంతి వల్ల. ఆత్మస్వరూపాన్ని మర్చిపోవడానికి రెండు కారణాలు. సత్వగుణం ఒకటి, మాయ అనేటువంటి భ్రాంతి. ఆ రెండు. తమో గుణం వల్ల ఆవరణ కలిగి మాయా ప్రపంచం గోచరిస్తోంది. తమో గుణం వల్ల ఆవరణ అనేది కలిగి ఈ లేనటువంటి మాయా ప్రపంచం ఉన్నట్టుగా గోచరిస్తోంది. అందువల్ల అధ్యాస కలిగింది. దానివల్ల లేనటువంటి ప్రపంచం కనిపించినందువల్ల, భ్రాంతి వల్ల దాని పట్ల ధ్యాస కలిగింది. ఈ అధ్యాస వల్ల అసత్య వస్తువులు నిజమని, అసత్యంగా ఉన్నటువంటి వస్తువులన్నీ నిజమని, తన శరీరోపాధి కూడా నిజమని తాదాత్మ్యం చెందడం వల్ల ఉపాధికి సంబంధించినటువంటి చలి, ఎండ, వానకి తట్టుకోలేనటువంటి బాధ వచ్చింది, క్షోభ వచ్చింది. ఈ క్షోభ అంతా ఏంటంటే ఈ శరీరం అనేది కూడా ఒకప్పుడు ఉండొచ్చు, ఒకప్పుడు బాల్యంలో పుట్టినప్పటి నుంచి ఎంతో లేతగా, అందంగా అక్కడ మొదలయ్యి రకరకాలైనటువంటి పరిణామాలు జరుపుకుంటూ వచ్చి శరీరంలో ఉన్నటువంటి కూడా ఆ ఎదుగుదలలో అనేక పరిణామాలు జరుగుతూ వచ్చి మళ్ళీ క్షీణిస్తూ పోయి నశిస్తూ ఉంది. చూస్తూనే ఉన్నాం. చూసినా కూడా మళ్ళీ అది అసత్యమైన వస్తువు, ఇది ఉండదనేది ఎవరు అనుకుంటున్నారు? లేదు కదా ఆ భావన. శరీరంతో కూడి శరీరంతో తాదాత్మ్యం చెందడం వలన అసత్య వస్తువులు నిజమనుకున్నట్టే తన శరీరోపాధి కూడా నిజమని అనుకుంటున్నాడు. ఉపాధితో తాదాత్మ్యం చెందడం వల్ల ఉపాధికి సంబంధించినటువంటివన్నీ ఈ ఉపాధి అనే శరీరానికి తగులుతున్నాయి. చలి అనేది, ఎండ అనేది, వానకు తట్టుకోలేనటువంటిది కానీ ఇంకా వచ్చేటువంటి బాధలన్నీ ఏమిటికి? ఉపాధికి తగులుతూ ఉంటే ఆ ఉపాధి యొక్క బాధలన్నింటినీ తనకు జరుగుతున్నవిగా భావిస్తోంది ఇది.
దాంతో తాదాత్మ్యం చెంది. నిజానికి అవన్నీ ఆ బాధలు ప్రకృతిలోని శరీరానికి వచ్చినాయి. ఆ శరీరానికి వచ్చినాయి. ఆ శరీరము కూడా అసత్య వస్తువే. ఉన్నట్టుగా కనిపించినప్పటికీ ఉండదది. ఆ క్షోభ పేరే విక్షేపం. ఈ క్షోభ ఏదైతే బాధొచ్చిందో శరీరమే నేననేటువంటి ఉపాధితో తాదాత్మ్యం చెందడం వల్ల ఉపాధికి సంబంధించిన బాధలు ఏవైతే వచ్చినాయో ఆ బాధలు నాకొచ్చినాయని భావించడం అనేదే ఆ క్షోభ పేరే విక్షేపం. క్షోభ అంటే విక్షేపం. క్షోభ అంటేనే విక్షేపం. ఈ తమో రజోగుణాలు 2 విజృంభించక ముందు, ఈ తమోగుణం, రజోగుణం అనేటివి విజృంభించక ముందు కేవలం సత్వగుణం ఉన్నప్పుడు, కేవలం సత్వగుణం మాత్రమే ఉన్నప్పుడు అది శుద్ధ సత్వ మాయ. అది శుద్ధ సత్వంగా ఉన్నటువంటి మాయ అది. అప్పటికి తమో గుణాలు కలయిక ముందు ఉత్త సత్వగుణంగా ఉన్నప్పుడు, ఈ 2 విజృంభించకుండా అది మాత్రమే ఉన్నప్పుడు శుద్ధ సత్వ మాయగా ఉంది. తమో గుణం, రజోగుణం కూడా విజృంభించిన తర్వాత ఈ 2 కలిసి ఈ 2 కలిసినటువంటి అవిద్యే మాలిన్యము చెంది, ఆ మాలిన్యంతో కూడినటువంటి సత్వగుణము మలిన సత్వమాయ అయింది. శుద్ధ సత్వమాయ కాస్త తమోగుణం, రజోగుణం కలిసిన తర్వాత మలిన సత్వమాయ అయిపోయింది. శుద్ధ సత్వమాయ, మలిన సత్వమాయ అని రెండొచ్చినాయి ఆ మాయలు. శుద్ధ సత్వది మాయే, మలిన సత్వగుణం చెందినటువంటి రెండిటితో కలిసిన తర్వాత వచ్చినటువంటి మాయ. అట్లా రెండొచ్చాయి. శుద్ధ సత్వమాయకి శుద్ధ సత్వమాయ అనేటువంటి ఒక ఉపాధి యందు ఈ శుద్ధ సత్వ మాయ అనేటువంటి 2 వచ్చినాయి కదా. శుద్ధ సత్వ మాయకి ఆ బ్రహ్మ ప్రకాశం యొక్క ప్రతిబింబ ప్రకాశం ప్రతిఫలించింది. ఈ శుద్ధ సత్వగుణంగా ఉన్నటువంటి మాయకు బ్రహ్మ ప్రకాశం యొక్క ప్రతిబింబము, ఇది ప్రతిబింబంగా ఉన్నటువంటి ప్రతిబింబ ప్రకాశం కనపడింది. ప్రతిబింబ ప్రకాశం, బింబ ప్రకాశం నేరుగా పడుతుంది. ప్రతిబింబ ప్రకాశం మళ్ళీ దాని మీదకి పడి మళ్ళీ పడాలి. అంటే సూర్యుని వల్ల దాని వెలుగు కొండలేకబడి కొండలో నీళ్లు ఉన్నందువల్ల ఆ నీళ్లలో నుంచి మళ్ళా పోయి గోడ మీద ఏ విధంగా పడుతుందో అట్లా ప్రతిబింబ ప్రకాశం, ప్రతిబింబంలో నుంచి పడినటువంటి ప్రకాశం నిజమైంది కాదు. అది దానికి సొంత ప్రకాశం లేదు. ఆ ప్రకాశం పైన ఉండగా కింద నీళ్లు ఉండగా దీంట్లో ప్రతిఫలించినటువంటి ప్రకాశం లాగా ఈ శుద్ధ సత్వ మాయకు కూడా ఆ బ్రహ్మ ప్రకాశం అనేటువంటి ప్రతిబింబ ప్రకాశం ప్రతిఫలించింది. శుద్ధ సత్వ మాయ యందు శుద్ధ సత్వ మాయ అనేటువంటి ఒక ఉపాధి యందు ఈ శుద్ధ సత్వ మాయ అనేటువంటి ఉపాధి, ఈ శరీరం అనే ఉపాధి యందు మాయోపాధి యందు, ఈ మాయతో కల్పించబడినటువంటి ఉపాధి, మాయోపాధి యందు అధిష్టాన బ్రహ్మ ప్రకాశం పడి, ఈ మాయోపాధిలోని అధిష్టాన బ్రహ్మం యొక్క ప్రకాశం పడి ప్రతిఫలిస్తే ఆ ప్రతిఫలించినప్పుడు ఆ ప్రతిఫలించినటువంటి సృష్టి అంతా కూడా మాయా సృష్టి. ఈ జీవుడు అనేటువంటి ఉపాధిలో ఆ ఉపాధి యందు ప్రతిఫలించి ఆ శుద్ధ సత్వ మాయ అనేటువంటిది ఒకటి ప్రకాశించేటువంటి బ్రహ్మ ప్రకాశం యొక్క ప్రతిబింబ ప్రకాశం ఈ శుద్ధ సత్వ మాయలో ఉండి దానివల్ల ప్రతిఫలించినటువంటి ఉపాధి యందు, ఈ మాయోపాధి యందు అధిష్టాన బ్రహ్మ ప్రకాశం పడితే దాని యొక్క ప్రతిఫలించినటువంటి సృష్టి అంతా కూడా ఆ సృష్టి అంతా కూడా మాయా సృష్టి. ఈ మాయా సృష్టికి అధిష్టానం ఎవరు? ఈ మాయతో కూడినటువంటి సృష్టి ఉంది అని ఈ కల్పితమైనటువంటి సృష్టికి అధిష్టానంగా ఉన్నదేమో ఈశ్వరుడు. తమో రజోగుణాలు 2 కూడా విజృంభించినప్పుడు, ఆ తమోగుణం రజోగుణం 2 విజృంభించినప్పుడు అది మలిన సత్వ మాయ అయింది. అంతవరకు శుద్ధ సత్వ మాయగా ఉన్నింది కాస్త మలిన సత్వ మాయ అయింది. ఈ మలిన సత్వ మాయ అనేటువంటి ఉపాధి యందు అధిష్టాన బ్రహ్మ ప్రకాశం ప్రతిఫలించగా ఆ ప్రతిఫలించిన ప్రకాశంలో అనేక నేనులు, అనేక జీవులతో వచ్చినాయి. నేనులు అంటే జీవులు, అదే ఎవరికి వాళ్ళు నేను 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 అనుకుంటున్నారు కదా. ఈ నేను అనేటువంటి ఉపాధులన్నీ ధరించినాయి. శుద్ధ సత్వమాయగా సమిష్టిగా ఉన్న దాంట్లో నుంచి ఈ 2 గుణాలు కలిసిన తర్వాత మలిన సత్వమాయగా మారి ప్రపంచంగా
వచ్చి ఆ ప్రపంచంలో అనేక జీవులన్నీ నేనుడుగా అనేకంగా మాయ కారణంగా తోచినాయి. మాయ కారణంగానే ఇవన్నీ తోచినాయి. ఈ ఉన్న జీవులన్నీ, ఈ ప్రపంచం అంతా. ఈ రకంగా 3 గుణాలతో సృష్టి వచ్చింది. ఈ 3 గుణాల విజృంభణ వల్ల, ఈ 3 గుణాలు కలిసి విజృంభించడం వల్ల వచ్చినది ఈ సృష్టి అనేది. సత్వగుణం విజృంభించక ముందు 3 గుణాలు సామ్య స్థితిలో ఉన్నాయి. ఈ సత్వగుణం కూడా విజృంభించక ముందు అన్ని గుణాలు కూడా కేవలము అవ్యక్తంగాను, సామ్యంగాను, ఒకే రకంగాను ఉన్నాయి. అది ఓం బిందువు త్రిగుణ సామ్యంగా ఉంది. ఆ ఓం బిందువులో ఉన్నటువంటి 3 గుణాలు కూడా త్రిగుణ సామ్యంగా, 3 కూడా సామ్యంగా అంటే సమానంగానే ఉన్నాయి. దాంట్లో ఏమీ ఎక్కువ తక్కువలు లేవు. త్రిగుణ సామ్యంలో 3 గుణాలు ఒక్కటొక్కటి విజృంభించడంతోటి ఆ 3 గుణాలనే ఆ 3 గుణాల యొక్క సామ్యము ఒక్కటొక్కటిగా విజృంభించడం వల్ల సామ్యం చెదిరింది. సమానంగా ఉండాల్సింది కాస్త చెదిరి సామ్యం చెదిరి ఉండటం వల్ల 3 గుణాల ఎఫెక్ట్ ప్రపంచం మీద పడింది. ఈ సామ్యం అనేది చెదిరి ఉండడం వల్ల ఆ 3 గుణాల ఎఫెక్ట్ అంతా కూడా ప్రపంచం మీద పడింది. ప్రపంచమే మాయ గుణాలతో త్రిగుణాత్మక మాయ వల్ల లేని ప్రపంచం ఉన్నట్లుగా తోచింది. ఆ విధంగా సామ్యం చెదిరి ఉండడం వల్ల 3 గుణాల ఎఫెక్ట్ అంతా ప్రపంచం అనే దాని మీద పడి, ఆ ప్రపంచమే ఈ 3 గుణాలతో త్రిగుణాత్మకమైనటువంటి మాయ వల్ల, 3 గుణాలతో ఏర్పడినటువంటి మాయ వల్ల లేని ప్రపంచం ఉన్నట్లుగా తోచింది. ఈ లేని ప్రపంచమే ఉన్నట్లుగా తోచింది. అటువంటి ప్రపంచమే మరింతగా మళ్ళీ తమోగుణ రజోగుణాల వల్ల, ఆవరణ విక్షేపం వల్ల, వాటి ప్రతిబింబంగా వచ్చినటువంటి జీవులకు అవిద్యా దోషం కూడా పట్టుకొని వీళ్ళందరూ కూడా ఏదో ఒక గుణం యొక్క ప్రభావంతోటి వాళ్ళ ఉపాధుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి అటువంటి ప్రపంచమే మరింతగా మళ్ళా ఏమైందంటే మళ్ళీ తమో రజోగుణాల యొక్క ఆవరణ విక్షేపాల వల్ల ఈ తమస్సు అనే తమో గుణం రజోగుణాల యొక్క ఆవరణ విక్షేపం వల్ల ఏం జరిగిందంటే వాటి ప్రతిబింబంగా వచ్చినవే జీవులు కాబట్టి అవిద్యా దోషము కూడా పట్టుకుంది. అవిద్యా దోషం పట్టుకొని వీళ్ళందరూ కూడా ఏదో ఒక గుణం యొక్క, ఆ గుణం ఏదైతే వీళ్ళల్లో ఎక్కువగా విజృంభించిందో ఆ గుణాన్ని బట్టి, ఆ గుణం యొక్క ప్రభావాన్ని బట్టి వాళ్ళ ఉపాధుల్లో, వాళ్ళ శరీరాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. సత్వగుణ విజృంభణం కలిగిన వాడు ఏదో ఒక దృష్టి తన యొక్క మెతక వైఖరిలో ఉంటూ తానొక శుద్ధంగా ఉన్నటువంటి మలినం చెందింది. అది కూడా సత్వగుణం కూడా విజృంభించిన తర్వాత ప్రపంచంతో తాటి చెంది మలినం చెందింది అయినప్పటికీ వారి ప్రవర్తన తీరులో మార్పు ఉంది. తమో గుణంలో ఉన్నటువంటి వాని ప్రవర్తన తీరులో, రజోగుణంలో ఉన్నటువంటి వాని ప్రవర్తన తీరులో మార్పు ఉంది. ఏదైతే ఎక్కువగా ఒకరిలో విజృంభించిందో దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఇవన్నీ కూడా దాంతో తాదాత్మ్యం చెంది విజృంభిస్తున్నాయి. కాబట్టి వాళ్ళల్లో ఏమైందంటే ఏదో ఒక గుణం వాళ్ళల్లో స్వభావంగా మారింది. ఇక నేను అనేవాడు విజృంభించిన వాడు, అంతులేని అహంకారంతో ఉండేవాడిలో రజోగుణం విజృంభించి ఇక నేనంటే ఏమిటని మాట ఏమి తీసినా కూడా, దేని గురించి మాట్లాడినా కూడా ముందు అది వచ్చేస్తుంది. అధికంగా రజోగుణం ఉన్న వాళ్ళలో. తమో గుణం వాళ్ళలో అధికంగా అజ్ఞానపు చేష్టలు, అజ్ఞానపు మాటలు అధికంగా వస్తాయి. కాబట్టి దాంతో ఏమైందంటే ఒక అధికంగా ఏ గుణమైతే ఎవరిలో విజృంభించిందో దాని ప్రభావం ఏమైందంటే వాళ్ళ స్వభావంగా మారిపోయింది. వాళ్ళ స్వభావంగా వాడుత్త తెలియలేదప్ప, వాడుత్త మూర్ఖుడప్ప, వాడు ఇట్లాంటోడు అని అంటూ ఉంటాంటారు. లేకపోతే వాడు చాలా కోపం ఉందప్ప, ఆయనతో మాట్లాడడానికే వీలు కానట్లుగా ఉంది, వాడు మాట్లాడితే ఇంకా మీదికి వస్తాడనే టైపు ఒకటి ఉంది. ఇక వాడు చాలా మెతగ్గా ఉంటాడబ్బా, ఏమన్నా కూడాను ఏం కాడు, పసిరిపాము అట్లా వాడు ఏమీ అనకుండా ఊరికే ఉంటాడు, ఎవరి జోలికి రాడు అని. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క గుణం విజృంభించినటువంటి స్థితిలో ఆ గుణం విజృంభించినటువంటి గుణం ఏమైందంటే
రాను రాను వాళ్ళ స్వభావంగా మారిపోయింది. అదే వాళ్ళ స్వభావంగా మారిపోయింది. ఆ గుణం చేసేటువంటి చేష్టలే స్వభావంగా మారిపోయినాయి. మారి ఆ గుణ ప్రభావంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాని ప్రభావంతోనే ఏ దాంట్లో ఏది ఎక్కువ పాళ్ళుందో వానిలో దాని ప్రభావంతో ప్రవర్తిస్తున్నారు. ఇట్లా అది బయలు వెడలి అసత్యమైన సృష్టి జరిగింది. ఇట్లా ఈ విధంగా 3 గుణాలనేది దాంతో సృష్టి ఏ విధంగా జరిగిందో, ఆ సృష్టిలో ఈ 3 గుణాలు విజృంభించి, ఆ విజృంభించినటువంటి దాంట్లో జీవులన్నీ కూడా దేహంగా ఉండి, ఆ ఉపాధికొచ్చినటువంటి ఆ ఉపాధిలో విజృంభించిన గుణాలను బట్టి, దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉన్నాయి. లేని ప్రపంచాన్నంతటిని అసత్యమైన సృష్టిని నిజం అనుకొని దాంతో తాదాత్మ్యం చెంది ప్రవర్తిస్తున్నాయి. ఈ 3 గుణముల యొక్క బీజావస్థ ఎక్కడుంది? ఈ 3 గుణాల యొక్క బీజావస్థ అవ్యక్తము, ప్రణవము. ఆ ప్రణవం అనే దాంట్లో ప్రణవము అంటే ఓంకారమే విజృంభించక ముందున్నటువంటి అవ్యక్త స్థితి. ఆ ఓంకారం విజృంభించక ముందు అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ దాంట్లోనే దీని బీజావస్థ అంతా 3 గుణాల యొక్క బీజావస్థ అంతా దాంట్లోనే ఉంది. అవ్యక్తంగా ఉన్న ప్రణవంలోనే ఉంది. బీజస్థితి అంకురమై ఈ బీజస్థితి అంకురమై అంటే మొలకై. ఇది మొలకగా పుట్టి సామ్య స్థితితో వచ్చినప్పుడు ఈ బీజస్థితి అంకురంగా ఉండి సమానమైనటువంటి స్థితితో వచ్చినప్పుడు ఓం అనేది వచ్చింది. ఆ ఓంలో మళ్ళీ సత్వగుణం వచ్చాక శుద్ధ సత్వమాయ. ఆ ఓం అనే దాంట్లో మొదట సత్వగుణం వచ్చిన తర్వాత శుద్ధ సత్వమాయ. తమో రజోగుణాలు వచ్చిన తర్వాత మలిన సత్వమాయ. ఈ శుద్ధ సత్వమాయ వల్ల కొంత సృష్టి జరిగింది. మలిన సత్వమాయ వల్ల కూడా మరికొంత సృష్టి జరిగింది. ఏమైనా సరే ఏదైనా గాని ఈ 3 గుణాల సృష్టి అనేది జరిగింది. ఈ 3 గుణాలు కలిసి ఈ 3 గుణాలు కలిసిందే మాయ. ఈ 3 గుణాలు అనేది మాయ అనే దాంట్లో కలిసి దానికే ఆ 3 గుణాలు కలిసిన దానికే మాయ అని పేరు. ఓం అన్నా కూడా మాయేగా. ఆ ఓం అనేది కూడా ఈ 3 గుణాలతో కలిసింది కాబట్టి అది కూడా మాయేగా. ఓంలో 3 గుణాలు సామ్యంగా ఉన్నాయి. ఆ ఓంలోనేమో 3 గుణాలు సామ్యంగా ఉన్నాయి. మాయ కూడా త్రిగుణ సామ్యంగా ఉంది. సమానంగా ఉన్నాయి 3 గుణాలు మాయలో. ఓంలో కూడా సామ్యంగానే ఉండయి. సమానంగానే ఉండయి. ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా 3 గుణాలు. కనుక ఓం అనేదే మాయ. మాయ యొక్క అవ్యక్త స్థితి. ఆ మాయ యొక్క అవ్యక్త స్థితి ఏంది? మాయ వ్యక్తం కాకుండా ఒకప్పుడు అవ్యక్త స్థితినే మూల అవిద్య. ఓం యొక్క అవ్యక్త స్థితి ప్రణవం గనుక ప్రణవమే మూల అవిద్య. ఓమే మహత్తు. ప్రణవమేమో అవ్యక్తం. ఇక మాయ పద్ధతికొస్తే ఓమే మాయ. అదే దాంట్లో నుంచినే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి కాబట్టి ఇవన్నీ పుట్టడానికి గుణాల యొక్క సామ్యం చెదిరిపోవడానికి అంతకుముందు దాంట్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచే వ్యక్తమై ఇదంతా జరిగింది కాబట్టి ఆ మాయ పద్ధతికొస్తే ఆ ఓం అనేదే మాయ. ఈ ప్రణవమే మూలా విద్య. అందులో నుంచినే ఈ అకార ఉకార మకారాలన్నీ పుట్టాయి. అందులో నుంచినే ఈ 3 గుణాలు పుట్టాయి. అందులో నుంచినే జ్ఞానాజ్ఞానాలు పుట్టాయి. అన్నిటికీ కారణమైనది ఏదైతే ఉందో అది అట్లగా ఉన్నటువంటి అది మాయ, కేవలం మాయ. ఆ 3 గుణాలు కలిసి మాయ. కాబట్టి ఈ బీజ స్థితిలో ఈ 3 గుణాలకి బీజం ఎక్కడ పడింది అంటే 3 గుణాల యొక్క బీజావస్థ అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రణవంలో ఉంది. అక్కడే బీజం పడింది. అక్కడి నుంచి మళ్ళీ జరిగినటువంటివన్నీ ఓంకారం వ్యక్తం కావడం, మళ్ళీ 3 గుణాల కలయిక, ఆ 3 గుణాలలో అసమానత్వం రావడం, మళ్ళీ అవి వ్యాప్తం చెంది మళ్ళీ విక్షేపం చెందడం, ఆవరణ విక్షేప దశల్లో విజృంభించడం జరిగింది. జరిగి ఉన్నటువంటి ఈ సర్వము కలిసి మాయే. ఓం అన్నా కూడా మాయే గదా! 3 గుణాలు సామ్యంగా ఉన్నవి. మాయ కూడా త్రిగుణ సామ్యంగా ఉంది. కనుక ఓమే మాయ. మాయ యొక్క అవ్యక్త స్థితే మూలా విద్య. ఓం యొక్క అవ్యక్త స్థితి ప్రణవం అనేది మనం ఇప్పుడు
తెలుసుకున్నాం. ఇక ఓం అన్నా కూడా మాయ అన్నా కూడా ఒకటే. ఈ ఓం అనే ఓంకారం అన్నే మాయ అన్నా ఒక్కటే, రెండు వేరు కాదు. ఈ మాయ వల్ల ఈ మాయ వల్ల కూడా ఏమీ లేదు, ఈ మాయ వల్ల కూడా ఏమీ లేదు. మాయ వల్ల సృష్టి ఏర్పడడానికి ఈ మాయ వల్ల సృష్టి ఏర్పడడానికి ఒక ఆరంభ స్థితి అనేది ఉప్- ఉపక్రమణ స్థితి. ఓ ఆరంభం కావడానికి ఉపక్రమించినటువంటి స్థితి. ఆ ఓం అనేది ఆ ఓం అన్నే మాయన్నే ఒకటే కాబట్టి మాయ వల్ల కూడా ఏమీ లేదు. కానీ మాయ వల్ల సృష్టి ఏర్పడడానికి ఈ మాయ వల్ల ఒక సృష్టి ఏర్పడడానికి ఉపక్రమణ స్థితి మొదలైంది. తర్వాత 3 గుణాలు. ఆ తర్వాత ఏం జరిగినాయి అంటే సామ్యంగా ఉన్నటువంటి 3 గుణాలు చెదిరి సత్వగుణం ఒక్కటే విజృంభించింది మొదట. మాయలో మాయ ఆరంభ స్థితిలో, ప్రపంచం ఆరంభ స్థితిలో, సృష్టి ఏర్పడడానికి ఉపక్రమించినటువంటి స్థితిలో కేవలం సత్వగుణం ఉంది. అది కూడా సమానంగా 3 గుణాలతో ఉంది గాని, ఆ సృష్టి ప్రారంభ స్థితిలో ఒక్క సత్వగుణం మాత్రమే విజృంభించింది. తర్వాత తమో రజోగుణాలు కూడా విజృంభించాయి. ఈ రకంగా ఓం ఏ మాయాద్వారం. ఈ మాయాద్వారం అంటే ఏంటంటే సృష్టికి మాయాద్వారం ఓం ఏ. మాయాద్వారం గుండా సృష్టి వచ్చింది. మాయాద్వారం గుండా, మాయ అంటేనే లేనిది, లేనటువంటి ద్వారం గుండానే ఈ లేనటువంటి సృష్టి అంతా వచ్చింది. లేనివి ఉన్నట్లు కల్పించడాన్ని సృష్టి అంటారు. సృష్టి అంటే పదమకే అర్థం ఏమిటి అంటే సృష్టి, ఒక వస్తువును సృష్టించాడు అంటే అంతకుముందు అది లేదు కదా, లేని దాన్ని సృష్టించాడు అని అర్థం. అట్లాగే సృష్టి అంటేనే లేనిది కల్పించడాన్ని సృష్టి అని అంటారు. లేనిదాన్నే కల్పించబడినది అనేటువంటి సృష్టి. ఎప్పుడైతే అన్నామో ఎప్పుడైతే ఆ విధంగా అన్నామో దానికి సృష్టికి ఆది ఉంది. సృష్టికి పూర్వం ఆది లేదు. సృష్టికి ప్రారంభం కాకముందు ఆది లేదు. ఆది అంతం లేనిదే ఉంది. సృష్టి అనేది మొదలైంది, ప్రారంభమైంది అంటే ప్రారంభం అంటే ఆది. కాబట్టి సృష్టి అనే దానికి సృష్టి అది అని ఎప్పుడైతే సృష్టి అన్నామో, కనబడేటువంటి జగత్తుతో సహా సర్వమును సృష్టి చేయబడింది అని అంటున్నాం కదా. ఆ విధంగా ఎప్పుడైతే అన్నామో దానికి ఆ సృష్టికి ఆది అనేది ఉంది. సృష్టికి పూర్వం ఆది లేదు. ఆది అనేది సృష్టికి పూర్వం లేదు. సృష్టి అని ఎప్పుడన్నామో అప్పుడే ఉంది దానికి ఆది. సృష్టి ద్వారా సృష్టించబడినప్పుడు ఎప్పుడు సృష్టించబడిందో అప్పుడు మొదలు. ఎప్పుడైతే సృష్టి అనేది మొదలైందో అదే మొదలు. ఆ మొదలే ఆది. ఆ మొదలే ఏదైతే ఉందో అదే ఆది. దేనికైతే ఆది ఉందో, దేనికైతే ఆది అనేది ఉందో దానికి అంతం ఉంది. ఏదైతే మొదలనేది ఉందో దానికి కొన కూడా ఉంటుంది. అట్లాగే ఏదైతే మొదలయ్యింది, ఏదైతే ఆది ఇది సృష్టి అనేది కలగడానికి ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో మొదలైంది అని అర్థం. కాబట్టి దానికి ఆది ఉంది. ఆది అనేది దేనికి ఉందో, ఏ దానికి ఉన్నా సరే ఆది అనేది ఉంది అంటే దానికి అంతం కూడా ఉంది. ఆద్యంతములు ఉన్నది ఏదో సృష్టికి పూర్వం లేవు. ఈ ఆద్యంతములు అనేటివి, ఆది అంతం అనేటివి సృష్టికే ఉన్నాయి తప్ప సృష్టికి పూర్వము ఈ ఆది అంతములు లేవు. సృష్టి పిదప లేవు. సృష్టి పోయిన తర్వాత కూడా దానికి ఉండవు. ఆది అంతం లేనిది ఎట్లాగూ ఉంటుంది. అది ఎప్పటికీ దాంట్లో మార్పు ఉండదు. సృష్టి ఉన్నా ఉండదు, సృష్టికి పూర్వము లేదు, సృష్టి పోయిన తర్వాత కూడా లేదు. సృష్టి పిదప కూడా లేదు దానికి. ఆది అంతములు లేవు. సృష్టి కాలం మధ్యలో కల్పించబడి ఉన్నది కాబట్టి ఈ సృష్టి అనే కాలము ఇప్పుడు సృష్టిలో జరుగుతున్నటువంటి కాలం అనేది, సృష్టి కాలం అనేది కల్పించబడింది. అంతకుముందు కాలాదులు కూడా లేవు. సృష్టి అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే దేశ కాలాదులన్నీ వచ్చినాయి. లేదంటే కాలం కూడా లేదు దానికి. సృష్టికి పూర్వం ఉన్నదని, ఆది అంతము లేని దానికి కాలం కూడా లేదు. ఎప్పుడైతే సృష్టి వచ్చిందో దానికి ఆది అంతము వచ్చింది. ఆది అంతం ఉన్నదానికి కాలం కూడా వచ్చింది. ఈ మధ్యలో కాలం అనేది కల్పించబడింది.
ఈ కల్పించబడి ఉన్నదే మిథ్య. ఈ కల్పించబడి ఏదైతే ఉందో అదే మిథ్య, నిజానికి లేనిది. కేవలం కలలో వచ్చిన దానిలాగా, కలలో వచ్చింది ఏ విధంగా కల్పన జరిగిందో, మేల్కొని చూస్తే ఏ విధంగా లేదో, అట్లా ఈ జాగ్రత్తలో వచ్చినటువంటి కల్పించబడినటువంటి ప్రపంచము అంతా కూడా మిథ్యే, ఉన్నదే మిథ్య. సృష్టి కాలంలో సృష్టి కాలం అనేది మధ్యలో కల్పించబడింది. ఆ కల్పించబడి ఉన్నదంతా కూడా మిథ్యే. ఆది ఉన్నది గనుక ఆది ఉన్నదానికి అంతం కూడా ఉన్నది. ఆది ఉంటే చాలు ఇంకా. ఆది ఉన్నదానికి అంతం ఉంటే ఉంటుంది. ప్రతిదానికి వస్తువు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఈ జగత్తు కావచ్చు, ప్రకృతిగా కనపడుతున్నది కావచ్చు, ఏ దానికైతే సృష్టి జరిగి ఆది ఉన్నది అంటే దానికి అంతం ఉన్నది అనేది నిర్వివాదంగా ఉన్నటువంటి చెప్తున్నటువంటి అంశం. సృష్టి జరిగింది అంటే ఆది ఉంది, ఆది ఉంది అంటే అంతం కూడా ఉన్నది. సృష్టి అయినదంతా కూడా కల్పితమైంది. ఈ సృష్టి అయినది, ఈ ఏదేదైతే సృష్టి జరిగింది అనిండేదంతా కూడా కల్పితమైందే. సృష్టి అంతా కూడా ఒకప్పుడు దానికి ఆది ఉంది కాబట్టి అంతం ఖచ్చితంగా ఉంటుంది. విచారిస్తే లేనిది. ఈ ఉంది, దీనికి ఆది ఉంది కాబట్టి అంతం ఉంది అని మనం చెప్పుకుంటున్నామే. ఇది కూడా విచారించినామనుకో, ఇది లేనిదే, లేనిదే ఉన్నట్లుగా తోచింది. కాబట్టి విచారిస్తే లేనిది గనుక దేనికైతే ఆది అంతముందో, ఏ దానికైతే ఆది అంతముందో దానికి మధ్య అనేటటువంటిది ఉన్నప్పటికీ, ఏమి ఆది అంతము ఉండేదానికి మధ్యలో అని అన్నాం కదా, మొదట్లో ఆఖరిలో అని అన్నప్పుడు మధ్యలో అనేది కూడా ఉంది కదా. ఆ దానికి మధ్యలో కనపడుతున్నదంతా కూడా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటిదంతా కూడా ఉన్నప్పటికీ మధ్య అనేది అది మిథ్యే. ఆ మధ్యలో ఏమి, మధ్యలో ఉన్నదనేది అని అంటున్నామే పదము. ఆ మధ్యలో ఉన్నదంతా సృష్టి ఆది కావడానికి ముందేమీ లేదు. సృష్టి అంతమైన తర్వాత మళ్ళా కూడా ఏమీ లేదు. ఈ ఆది అంతముల మధ్య ఉన్నటువంటిది, మధ్యలో ఉన్నట్లుగా తోచబడుతున్నటువంటి, ఉన్నట్లుగా భావించబడుతున్నదంతా కూడా లేనిదే మిథ్యే. కేవలం తోచినదే, కల్లో తోచినట్టుగా తోచినదే. ఈ మధ్యలోనిదంతా సర్వ వ్యవహారములు, మధ్యలో మనం చేస్తున్నవన్నీ సర్వము మిథ్యే అని ఆ పేరా అయిపోయింది. ఇక మంగళం చెప్పండి, వీటికి ముగిద్దాం. ఇక నేను బయలుదేరి అక్కడికి పోయిన తర్వాత కనుక్కొని ఆ విషయాలన్నీ చెప్తా. మంగళం చెప్పి వెంకటేశం. ఆన్ చేయొద్దండి అందరూ, మంగళం అయిపోయే వరకు. పరంపర మంగళారతి గీతమని ఇంకా శ్రీకరం వైనట్టి ఓంకార పీఠమున ప్రాకటం బుధహరి బానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజరుచి జనకపతికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం శుద్ధ తత్వజ్ఞుడవు సుఖయోగికి నిత్య సద్ధర్మ మార్పుడవు సాందీపునకు సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణమూర్తికి వర్ధిక సహర్జున ఉద్ధవులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం శ్రేమించి వెలిగేటి శ్రీధార స్వామికి దీవించు శివరామ దిత్యతులకు కామితత్వములిచ్చు గణహప్ప బ్రహ్మకు వేమారు చేసేత రాములకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం పరిపూర్ణ బోధాను ప్రకటపరచిన ఎట్టి వర భాగవత కృష్ణ గురునటి పొడో నిరతంబు పరతత్వ మెరిగించు పేల్కాణ వరలక్ష్మణ ప్రభు చరణములకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థుల భక్తులకను కరుణతో బోధించి కడతేస్తున్నటువంటి వర వెంకటేశ్వర గురునకి కొడు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం
భూమ అచలం బాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమ నేలి కామితత్వము నిత్య కడతేస్తున్నటువంటి వేమారు వేమూల రామయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం ఎల్లకాలమునందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుళ్ళము రంజిల్లు కళ్ళ ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకును జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం వేద వేదాతీత వేద్యమౌ గురు బోధ వేమారు శిష్యుల కిరిగించెయో వేదనలు బాపీత మోదంబు చేకూర్చి వేదాంత వెంకటరమణయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం ఎరుక మరపు లేని అచల పరిపూర్ణంబు నిరతంబు భక్తులకు బోధపరచే మరపు ఎరుకల భ్రాంతి మరి వేగ విడిపించి వెంకటేశ్వర హార గురునకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం శ్రీ మహనీయ పూర్ణానంద పుల్లయార్య మానీతాయ మంగళం శ్రీ సద్గురురాయ ఆశ్రిత భక్త పరప్రదాయ మానీతాయ గుణజయ మంగళం నిర్వికారాయ నిత్య నిర్బంధ నిశ్చల పండితాచల రూపాయ మంగళం ద్వాదశాక్షర రూపాయ ధన్య పరాత్పరాయ మాయా జగదీతాయ మంగళం వాచమ గోచరాయ వందితామర బృందాయ మాయా గుణతీతాయ మంగళం త్రిగుణాత్మకతీతాయ దివ్య సద్గురురాయ లింగదేహతీతాయ మంగళం నిత్యానందైక ఆనందరాయ నిర్మలాయ నిజ గురుదేవాయ మంగళం జనన మరణ రహితాయ జయ సద్గురు జనన మరణ రహితాయ జయప్రదాయ జయ సద్గురుదేవాయ మంగళం మంగళము నీకు గురువ మంగళము మీకు సర్వేశ మంగళము మంగళము పరిపూర్ణ రూప మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై జై జ్ఞానాజ్ఞాన చీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై హిందుగల భక్త మండలికు జై సాధు సత్పురుషులకు జై ఓం శాంతి శాంతి శాంతి